అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురు చూస్తున్న రైతన్నలకు ఒక బిగ్ అప్డేట్ని అయితే ఇచ్చిందండి కూటమి ప్రభుత్వం. అతి త్వరలో ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతుందన్నమాట. 2026 సంవత్సరం ఆర్థిక సంవత్సరం మొదలైంది కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరానికి మొదటి విడతను డబ్బుల్ని అన్నదాత సుఖీభవ డబ్బుల్ని విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోందన్నమాట. ప్రతి 4 నెలలకు ఒకసారి ఒక విడతనైతే విడుదల చేస్తోందండి ప్రభుత్వం. మొత్తం 3 విడతల్లో 20,000 రూపాయలనైతే అందించడం జరుగుతోందన్నమాట. ఈ 20,000 రూపాయలు పొందాలి అంటే రైతన్నలందరూ కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ అప్డేట్స్ ఏంటి? అలాగే గత సంవత్సరం 20,000 వచ్చినట్టే ఈ సంవత్సరం కూడా 20,000 ఇవ్వడం జరుగుతుందా? మొదటి విడతలో ఎంత రావడం జరుగుతుంది? కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి? ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రభుత్వం 3 విడతల్లో 20,000 రూపాయలు అయితే అందించిందండి. గత సంవత్సరం 2025లో ప్రారంభమైన ఈ అన్నదాత సుఖీభవ పథకం 3 విడతల్లో 20,000 ప్రభుత్వం రైతులకు అందించింది. మొదటి విడతలో 7,000 రూపాయలు అందించింది. ఈ విడత వచ్చేసి మనకు ఆగస్టు 2025లో విడుదలైందనమాట. 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించింది. 2,000 రూపాయలు పిఎం కిసాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అయితే అందించింది. ఇక రెండవ విడతలో కూడా 7,000 రూపాయలు అందించింది. ఇది నవంబర్లో విడుదలైందనమాట. 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించింది. 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందించింది. మొత్తం 7,000 రూపాయలు అయితే రైతులకు చేరిందనమాట. ఇక మూడవ విడత రీసెంట్గా మార్చి నెలలో అయితే విడుదలైంది. దీనిలో 6,000 రూపాయలు అందించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 4,000, కేంద్ర ప్రభుత్వం 2,000, మొత్తం 6,000 రూపాయలు అయితే అందించడం జరిగింది. ఈ విధంగా 20,000 రూపాయలు 3 విడతల్లో మన రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది గత సంవత్సరం. ఈ సంవత్సరం కూడా ఈ 20,000 అందించడానికి మొదటి విడతను రిలీజ్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన విడుదలవుతుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం మరుసటి రోజునే అన్నదాత సుఖీభవ డబ్బుల్ని కూడా విడుదల చేస్తుంది. పిఎం కిసాన్కు 23వ విడతకు సంబంధించి డేట్ అయితే ఫిక్స్ అయిన నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ ప్రభుత్వం అన్నదాత సుఖీభవను కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకుంది. మే నెలలో అయితే ఈ డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయండి. మే నెల మొదటి వారంలో పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి. కాబట్టి రైతన్నలందరూ 5 విషయాలను కరెక్ట్గా చేసుకున్నట్టయితే మీకు డబ్బులు అయితే విడుదలయ్యి మీ అకౌంట్లోకి చేరడం జరుగుతుంది. అందులో మొదటిది వచ్చేసి ఈ పంట లేదా ఈ క్రాప్ అండి. ఈ క్రాప్లో మీరు పండిస్తున్న పంట వివరాలను నమోదు చేసుకుంటేనే మీకు పంట బీమా కానీ అలాగే ఇన్పుట్ సబ్సిడీ కానీ రావడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ డబ్బులు రావాలన్నా కూడా మీరు ఇన్పుట్ సబ్సిడీ పొందాలన్నా కూడా ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పేర్లను అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు స్వయంగా అయితే నమోదు చేసుకోవచ్చండి. మనకు ప్రభుత్వం యాప్ని ఇవ్వడం జరిగింది. ఈ యాప్ ద్వారా మీరే స్వయంగా ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు పండిస్తున్న పంట వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఫోటో తీసుకొని కోఆర్డినేట్స్ అన్నీ ఎంటర్ చేసినట్టయితే వ్యవసాయ సహాయకులు అప్రూవల్ ఇచ్చినట్టయితే మీకు రిజిస్టర్ అయితే అవుతుందన్నమాట. లేదు అలా కాదు అంటే మీరు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ వ్యవసాయ సహాయకుల్ని కలిసినట్టయితే వాళ్ళైనా మీకు ఈ నమోదు అయితే చేయడం జరుగుతుంది. వాళ్ళు పొలం దగ్గరకు వచ్చి ఫొటోస్ తీసుకొని మీకు ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పేర్లను అయితే నమోదు చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కౌలు రైతులకు కూడా డబ్బులు రావాలి అంటే ఈ పంట లేదా ఈ క్రాప్లో పేర్లను అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కౌలు రైతులకు ప్రభుత్వం 20,000 ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. గత సంవత్సరం కౌలు రైతులకు నిరాశ మిగిలింది. అయితే ఈ సంవత్సరం కౌలు రైతులకు మొదటి విడతలోనే 20,000 అందించాలని ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందనమాట. ఈ 20,000 రూపాయలు ప్రభుత్వం CCRC కార్డ్స్ కలిగిన కౌలు రైతులకు మాత్రమే అందించనుంది. ఇక అన్నదాతలందరూ నెక్స్ట్ విషయం కరెక్ట్గా చూసుకోవాల్సింది ఈ కేవైసీ అనమాట. ఈ కేవైసీ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు అయితే చేరుతాయి. కాబట్టి ఈ కేవైసీ ప్రతి విడతకు ముందు
ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. రైతు బ్రతికే ఉన్నాడు అనే కన్ఫర్మేషన్ కోసం ఈకేవైసీ ప్రక్రియను అయితే చేపట్టడం జరుగుతుందన్నమాట. ఈకేవైసీ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు అయితే వేయడం జరుగుతుంది. పిఎం కిసాన్కు సపరేట్గా మరియు అన్నదాత సుఖీభావకు సపరేట్గా ఈకేవైసీ అయితే వేయాల్సి ఉంటుందన్నమాట. పిఎం కిసాన్కు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి కానీ మీ సేవ సెంటర్కి కానీ వెళ్ళి వేయచ్చు. ఇక అన్నదాత సుఖీభావకు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఈకేవైసీ చేయించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈకేవైసీ చేయించాలని వాళ్ళకు మాత్రమే డబ్బులు అయితే చేరుతాయి. ఇక నెక్స్ట్ ఎన్పిసిఐ లింకింగ్ అండి. ఎన్పిసిఐ లింకింగ్ అంటే మీ పట్టాదారు పాస్ పుస్తకంని మీరు బ్యాంక్ అకౌంట్ని ఆధార్కు లింక్ చేయడాన్ని ఎన్పిసిఐ లింకింగ్ అంటారు. ఈ ఎన్పిసిఐ లింకింగ్ను ఖచ్చితంగా చేసుకున్న వాళ్ళకు మాత్రమే డబ్బులు అయితే చేరడం జరుగుతుంది. నెక్స్ట్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అండి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఉన్న వాళ్ళకు మాత్రమే ఈసారి పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ డబ్బులు పడతాయని ప్రభుత్వం చెబుతోంది. కాబట్టి ఖచ్చితంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అయితే చేయించుకోండి. మీకు ఇంకా చేయించుకున్నట్టయితే మీ పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా తీసుకెళ్ళినట్టయితే మీరు వ్యవసాయ సహాయకులను కలిసినట్టయితే రైతు భరోసా కేంద్రాల్లో అక్కడ వాళ్ళు మీకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేయించి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక వెబ్ ల్యాండింగ్ కూడా ఇంపార్టెంట్ అండి. వెబ్ ల్యాండింగ్ అంటే మీ పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ని లింక్ చేయడాన్ని వెబ్ ల్యాండింగ్ అంటారు. ఈ విధంగా ఇవన్నీ చెక్ చేసుకున్నట్టయితే మీకు డబ్బులు ఖచ్చితంగా మీ అకౌంట్లోకి అయితే చేరడం జరుగుతుంది. ఇక కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న రైతులు మనకు అన్నదాత సుఖీభావకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి రైతులకు అప్లై చేసుకోవడానికి. అలాగే 5 ఎకరాల లోపు పొలం ఉండాలి. అలాగే ఇంట్లో ఒకరికి మాత్రమే, కుటుంబ సభ్యులు ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అన్నదాత సుఖీభావకు సపరేట్గా, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సపరేట్గా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అప్లై చేసుకున్న రైతులకు మాత్రమే డబ్బులు అయితే మీ అకౌంట్లోకి చేరడం జరుగుతుంది. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వాళ్ళు మీ దగ్గరలోని రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడైతే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, ఫోటోలు ఇచ్చినట్టయితే వాళ్ళు మీకు అప్లై చేయడం జరుగుతుంది. పిఎం కిసాన్ కూడా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి డాక్యుమెంట్స్ అన్నింటినీ అప్లోడ్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళైనా మీరు కొత్తగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా అప్లై చేసుకున్న రైతులకు అన్ని అర్హతలను పరిశీలించి ప్రభుత్వం డబ్బులను అయితే మీ అకౌంట్లోకి వేయడం జరుగుతుంది. ఇదండి అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.